అందరికీ తెలిసిందే మన ఛానల్లో చాలా వరకు మ్యాట్రెస్ గురించి అన్బాక్సింగ్ చేసాం, రివ్యూ చేసాం. ఇంతకుముందు కూడా అంటే జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్, ఒక 20 డేస్ బ్యాక్ మ్యాట్రెసెస్ ఈ యొక్క వీడియో కోసం తీసుకోవడం అయితే జరిగింది. ఇంట్లో కూడా ఒకటి తీసుకోవడం అయితే జరిగింది కదా. ఆ మ్యాట్రెస్ తీసుకున్న తర్వాత చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. ఆ క్వశ్చన్స్ అందరికీ నేను ఆన్సర్ అయితే ఇవ్వలేను. ఈ వీడియో అందుకే అయితే చేశాను. నేను మ్యాట్రెస్ తీసుకునే ముందు చాలా బ్రాండ్ తోటి అయితే కంపారిజన్ చేసుకుంటూ వస్తే ఫైనల్ గా 2 బ్రాండ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకటి వేక్ ఫిట్, మరొకటి స్లీప్ ఎయిడ్. అందుకనే వేక్ ఫిట్ ఎర్గో ఈకోలెడెక్స్ మ్యాట్రెస్ తీసుకొని మన ఛానల్లో కూడా అన్బాక్సింగ్ చేశాను, మీ అందరూ చూసింది. సో ఈ యొక్క స్లీప్ హెడ్ ఎందుకు అంటే అంత గట్టి కాంపిటీషన్ మనకు ఈ యొక్క వేక్ ఫిట్ తోటి అయితే ఉంది. ఫైనల్ గా నేను వేక్ ఫిట్ స్లీప్ హెడ్ నేను కంపారిజన్ చేసి ఎలా తీసుకున్నాను ఇప్పుడు మీకు క్లియర్ గా అయితే చెప్తాను, ఓకేనా. ఫస్ట్ నేను తీసుకునేటప్పుడు ప్రైస్ అనేది కూడా కంపారిజన్ చేశాను. మీ అందరికీ తెలిసిందే ప్రైస్ సైజును బట్టి చేంజ్ అయితే అవుతూ ఉంటుంది. సో అలాగా నేను తీసుకున్నప్పుడు నేను చూసినప్పుడు వచ్చేసరికి ఒక వేక్ ఫిట్ ప్రైస్ వచ్చేసరికి 9,299 రూపాయలు ఉంటే స్లీప్ హెడ్ మ్యాట్రెస్ వచ్చేసరికి 10,799 రూపాయలు అయితే ఉంది. సో ఇక్కడ ప్రైస్ అనేది కూడా మ్యాటర్ అయితే అవుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మెటీరియల్ మీద దృష్టి అయితే పెట్టాను. మెటీరియల్ ఎలాంటి మెటీరియల్ వాడారు అని చూస్తే ఏదైతే వేక్ ఫిట్ అయితే ఉందో ఇది 100% ప్యూర్ లేటెక్స్ మ్యాట్రెస్ అయితే యూజ్ అయితే చేశారన్నమాట. అండ్ ఈ యొక్క స్లీప్ హెడ్ మ్యాట్రెస్ చెక్ చేస్తే మెటీరియల్ ఇది 100% పిన్ కోర్ నేచురల్ లేటెక్స్ మ్యాట్రెస్ అయితే యూజ్ అయితే చేశారు. సో నాకు ఇక వేక్ ఫిట్ లో 100% ప్యూర్ లేటెక్స్ మ్యాట్రెస్ యూజ్ చేశారు. సో కంపారిజన్ చేస్తే ఇదే బాగుంటుంది అయితే అనిపించింది. అక్కడ ఒక పాయింట్ అనేది వేక్ ఫిట్ కి అయితే పడిపోయింది. దెన్ నెక్స్ట్ చూస్తే ఫామ్నెస్ అనేది గట్టిగా అయితే ఉండకూడదు. గట్టిగా ఉంటే బాగుండదు. కొంచెం శృతి మెత్తగా ఉన్నట్టు మనం ఆ పరుపు మీద పడుకున్నా కూడా హ్యాపీగా ప్రశాంతంగా ఉండేటట్టు ఉండాలని చెప్పేసి ఫామ్నెస్ ఏది బాగుందని చూశాను. దీంట్లో వేక్ ఫిట్ వచ్చేసరికి 5 ఉంది. 5 ఉంటే మనకు కొంచెం మెత్తగా, కొంచెం గట్టిగా చాలా బాగా అయితే ఉంటుంది. తర్వాత ఈ యొక్క స్లీప్ హెడ్ చూస్తే అది 7 అయితే ఉంటుంది. సో అందుకనే అక్కడ ఒక పాయింట్ వేక్ ఫిట్ కి అయితే పడిపోయింది అనమాట. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్లో యూజ్ చేసిన లేయర్స్ ఎన్ని అనేది చూస్తే రెండిట్లో మంచి లేయర్స్ అయితే యూజ్ అయితే చేశారు. బట్ ఏ లేయర్ యూజ్ చేశారు ఇప్పుడు మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను, చూసేయండి. వాషబుల్ అండ్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ అయితే చేశారు. సెకండ్ లేయర్ వచ్చేసరికి నేచురల్ లేటెక్స్ ఫామ్ అయితే యూజ్ అయితే చేశారు. మూడోది సపోర్ట్ సాఫ్ట్ ఫామ్ అయితే యూజ్ అయితే చేశారు. ఫోర్త్ వచ్చేసరికి సపోర్ట్ ఫామ్ అయితే యూజ్ అయితే చేశారు. సో ఇలా మనకు ఈ యొక్క స్లీప్ హెడ్ లో యూజ్ అయితే చేశారు. మరి ఇప్పుడు వేక్ ఫిట్ లో చూస్తే బ్రీతబుల్ హైపో అలర్జెటిక్ మెటీరియల్ అయితే యూజ్ అయితే చేశారు. లేయర్ వచ్చేసరికి ఎర్గోటెక్ నేచురల్ లేటెక్స్ అయితే యూజ్ అయితే చేశారు. థర్డ్ లేయర్ వచ్చేసరికి రెస్పాన్సివ్ సపోర్ట్ ఫామ్ అయితే యూజ్ అయితే చేశారు. ఫోర్త్ లేయర్ వచ్చేసరికి హై డెన్సిటీ బేస్ ఫామ్ అయితే యూజ్ చేశారు. సో ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే 100% ఎర్గోటెక్ లేటెక్స్ మ్యాట్రెస్ యూజ్ చేయడం వల్ల కొంచెం దీంట్లో బాగుంటుంది, బ్రీతబుల్ మెటీరియల్ కూడా యూజ్ అయితే చేశారు, ఇంకొంచెం బెటర్ గా అయితే ఉంటుందని చెప్పేసి మరొక పాయింట్ అనేది దీంట్లో అయితే పడిపోయింది. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే స్లీపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక మ్యాట్రెస్ మీద మనం నిద్రపోతున్నామంటే మనకు నిద్ర పర్ఫెక్ట్ గా అయితే పట్టాలి. సో అందుకనే ఆలోచించి ఏది ఎక్కువ ఫామ్నెస్ ఉందని ఇంత ముందుకు అయితే చెప్పాను కదా, మనకు ఈ యొక్క వేక్ ఫిట్ అనేది ఫామ్నెస్ అనేది చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. అలాగే ఇది బ్రీతబుల్ మెటీరియల్ రోజు రావడం వల్ల మనం చెమట పోసినా కూడా అంత చెమట అయితే ఉండదు కాబట్టి పర్ఫెక్ట్ గా ఉంటదని చెప్పేసి ఇక్కడ కూడా స్లీపింగ్ కేటగిరీలో కూడా కొంచెం బెటర్ గా అయితే ఉంటదని చెప్పేసి ఈ యొక్క వేక్ ఫిట్ కి మళ్ళొక మార్క్ అయితే వేశాను. అలాగే వేక్ ఫిట్ లోను స్లీప్ హెడ్ లోను 100 డేస్ ఫ్రీ ట్రయల్స్ అయితే ఇస్తున్నారు. ఫైనల్ గా రేటింగ్స్ గురించి అయితే చూడాలి. రేటింగ్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది అయితే తీసుకుని రేటింగ్స్ అనేవి ఇస్తుంటారు. అది అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో. ఒకవేళ మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ నమ్మకపోయినా కానీ ఫైన్, కాకపోతే వెబ్సైట్ అనేది నమ్మాలి కదా. వెబ్సైట్లో కూడా ఎవరైతే తీసుకున్న వాళ్ళైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎక్సలెంట్ రివ్యూ కూడా అయితే ఇచ్చారనమాట. సో చాలా వరకు వేక్ ఫిట్ లో ఎక్కువ రివ్యూస్ అయితే ఉండడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేస్తే 4.4 రేటింగ్ తోటి 15,929 రేటింగ్ అయితే ఉందన్నమాట. అదే స్లీప్ హెడ్ మ్యాట్రెస్ చూస్తే 4.8 రేటింగ్ తోటి 380 రివ్యూస్ మాత్రమే అయితే ఉన్నది. సో దీన్ని బట్టి చూసినా కూడా నాకు వేక్ ఫిట్. అలాగే అమెజాన్ లో చెక్ చేసినా కూడా అక్కడ కూడా రేటింగ్ అనేది చాలా బాగా అయితే ఉంది. అక్కడ కూడా నాకు వేక్ ఫిట్ బెటర్ అయితే అనిపించింది. ఒకటే కాకుండా వాళ్ళ వెబ్సైట్ లో నేను నాకు కావాల్సిన సైజ్ ని చెక్ చేస్తున్నప్పుడు ఈ యొక్క వెబ్సైట్ అంటే స్లీప్ హెడ్ లో సరికి కస్టమైజ్ చేసుకునే విధానం అయితే లేదు. డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి కానీ కస్టమైజ్ చేసుకునే విధానం లేదు. కానీ వేక్ ఫిట్ లో చేస్తే మనకు కావాల్సిన ఏదైతే మన మంచానికి అయితే ఉందో ఆ మంచానికి కావాల్సిన మ్యాట్రెస్ ని ఈజీగా కస్టమైజ్ అయితే చేసేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉండబట్టి ఇంకా ఈ యొక్క వేక్ ఫిట్ వాళ్ళు వచ్చేసరికి డైరెక్ట్ గా మనకు ఫ్యాక్టరీ నుంచే మన ఇంటికి డెలివరీ అయితే చేస్తారు. ఎలాంటి థర్డ్ మ్యాన్ అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయితే అవ్వడనే ఉద్దేశంతో అది కూడా చూసి ఈ యొక్క వేక్ ఫిట్ మ్యాట్రెసెస్ కి వెళ్ళాను. అదొక్కటే కాకుండా వేక్ ఫిట్ మ్యాట్రెసెస్ గురించి వాళ్ళ వెబ్సైట్ లో చెక్ చేస్తే ఇంకా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఇది 33 సిటీస్ లో 92+ స్టోర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇది నాకు చాలా బాగా అయితే అనిపించింది. ఒకవేళ మనం ఒక వేక్ ఫిట్ మ్యాట్రెసెస్ కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అండ్ అది కూడా చాలా బాగా అయితే అనిపించింది.
అనిపించింది. సో ఇలా అన్ని ఫీచర్స్ అనేవి నాకు వేక్ఫిట్లో బాగా ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క వేక్ఫిట్ ఎర్గో ఈకో లాటెక్స్ మ్యాట్రెస్ అయితే చూశాను. సో మీరు కూడా ఇలాగైతే చూస్ అయితే చేసేసుకోవచ్చు. ఒకవేళ డైరెక్ట్గా తీసుకోవాలన్నా కూడా నేను వేక్ఫిట్ మ్యాట్రెస్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే స్లీప్ బెడ్ కూడా ఇస్తాను. మీరు కూడా చెక్ చేసి ఏది బాగుందో మీరైతే చూస్ అయితే చేసుకోండి. మరి నేను ఇలా అయితే చెక్ చేశాను అనమాట. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.